హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ ఫాస్ట్ స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావో చెలియా స్టోరీలోని 50వ భాగం. సూర్య కారులో కూర్చున్నాక ఇందు నవ్వుతూ ఉంటే, ఆపు బుజ్జి నవ్వటం, అందరి ముందు నన్ను ఇరికించటం నీకు బాగా అలవాటైపోయింది అని మొహం మూడ్చి కార్ స్టార్ట్ చేస్తూ అంటాడు. ఇందు సూర్య మొహం చూసి ఇంకా ఎక్కువగా నవ్వుతూ, సో క్యూట్ అంటూ సూర్య బుగ్గలు లాగేస్తుంది. సూర్య నవ్వుతూ ఇందు వైపు చూస్తూ, ఆ సో క్యూట్, ఏదో ముద్దు పెట్టి చెప్పొచ్చు కదా ఇలా బుగ్గలు లాగకపోతే అని డ్రైవింగ్ చేస్తూ కొంటెగా అంటాడు. ఇందు వెంటనే సీరియస్గా మొహం పెట్టి, ఎక్కువ ఊహించుకోకు అని చెప్పి సూర్య బుగ్గల మీద చేతులు తీసేసి విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది. సూర్య అయోమయంగా ఇందు వైపు చూస్తూ, బుజ్జి నాకొక డౌట్ తీరుస్తావా అని అడుగుతాడు. ఏంటి ఆ డౌట్ అని అడుగుతుంది. నీకు మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా? నిమిషానికి ఒక రకంగా ఉంటున్నావు. ఇంతకు ముందే నవ్వావు, ఇప్పుడు సీరియస్గా ఫేస్ పెట్టుకున్నావు. హాస్పిటల్లో నన్ను ఆడుకున్నావు. నిన్ను ఇన్ని రకాలుగా నిమిషానికి ఒకసారి చూస్తూ ఉంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు నాకంటే ఘోరంగా తయారవుతున్నావు బుజ్జి అని అయోమయంగా మొహం పెట్టి అంటాడు. ఇందు మనసులో నవ్వుకుంటూ, నా ఇష్టం, నేను నాకు నచ్చినట్టు ఉంటాను, నీకు నచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు అని సీరియస్నెస్ నటిస్తూ అంటుంది. నేను చెప్పానా ఏంటి నాకు నచ్చినట్టు నిండు ఉండవని? నేను అనేది అది కాదు, నాకు అర్థమయ్యేటట్టు ఉండమని చెప్తున్నాను. నిమిషానికి ఒక రకంగా మారుతూ ఉంటే ఈ వేరియేషన్ తట్టుకోలేక నా చిట్టి గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది. ఈ కొంచెం వేరియేషన్స్కే నా గుండె ఇలా కొట్టుకుంటే పొరపాటున నీ వేరియేషన్స్ మొత్తం ఇప్పటికిప్పుడు చూపిస్తే ఇంకా స్పీడ్ ఎక్కువయ్యి నాకేమైనా జరిగితే అని అంటూ ఉండగానే ఇందు కంగారుగా సూర్య నోటి మీద చేతులు పెట్టి, ఆ నోటికి మంచి మాటలే రావా? నేను కొంచెం సేపు సంతోషంగా ఉంటే చాలు, ఆ సంతోషమంతా నీ మాటలతో ఎగరగొడతావు అని అసహనంగా చెప్పి సూర్య నుంచి దూరం జరిగి విండో సైడ్ చూస్తూ వచ్చే కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది. సూర్య అయోమయంగా ఇందు వైపు చూస్తూ, ఇప్పుడు నేనేమన్నానని నువ్వేడుస్తున్నావు బుజ్జి? జస్ట్ మాట వరుసకు ఒక మాట అంటే చాలు కులాయి తిప్పేశావు. అయినా నాకేమైతే నీకేంటి? నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయటం లేదు కదా అని కావాలని రెచ్చగొడతాడు. ఇందు కోపంగా సూర్య వైపు చూస్తూ సూర్య చెంప మీద కొట్టి, నా కోసం కాదు నేనంది, అమ్మమ్మ తాతయ్యల కోసం. వాళ్ళు నీ మీద ఆధారపడి ఉన్నారు. ఈ వయసులో వాళ్ళకి బాధ మిగులుస్తావా ఏంటి? ఇంకొకసారి ఆ నోరు తెరిచావంటే ప్లాస్టర్ వేసి పారేస్తాను. కొంచెం సేపు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవు అని అరుస్తూ ఉంటుంది. సూర్య నవ్వుకుంటూ ఆఫీస్ సెల్లార్లో కారు ఆపి, పదబుజ్జి ఆఫీస్ వచ్చింది అని అంటాడు. అన్ని తిడుతున్న సూర్య అలా నవ్వుతూ ఉండేసరికి ఇందుకి చిర్రెత్తుకొచ్చి సూర్య ఇంకో చెంప మీద కూడా కొట్టి, నీకసలు సిగ్గనేది లేదు, ఎన్ని తిడుతున్నా కూడా నవ్వుతూ ఉన్నావు అని చెప్పి విసురుగా కారు దిగి లోపలికి ఆఫీసులోకి వెళ్ళిపోతుంది. సూర్య నవ్వుకుంటూ, నాకు సంతోషంగా ఉంది బుజ్జి, నువ్వు నిదానంగా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావు, చాలు, ఈ మాత్రం సంతోషం నాకు అని అనుకుంటూ తన చెంపల్ని తడుముకొని గట్టిగా కొట్టేసింది రాక్షసి. ఇంకా వేలిముద్రలు పడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆఫీస్లో మొహం మొత్తం ఫేస్ ప్యాక్ వేసుకుని తిరగాల్సి వచ్చేది అనుకుంటూ తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇందు రాగానే ఎంప్లాయీస్ అందరూ ఇందు చుట్టూ చేరి, కంగ్రాట్స్ మేడం, మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ దెబ్బతో మన కంపెనీ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది, మాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేము అని మాట్లాడుతూ ఉంటారు.
సూర్య కూడా లోపలికి రాగానే అప్పటి వరకు చేతిలో ఉన్న బొకేస్ అన్ని తీసుకువెళ్ళి సూర్య చేతుల్లో పెడుతూ, కంగ్రాట్స్ సార్, మన కంపెనీ రేంజ్ మారిపోయింది, అంతా మీ కృషి వల్లే అని నవ్వుతూ అంటారు. సూర్య నవ్వుతూ అవన్నీ తీసుకుని తన పిఏ చేతిలో పెట్టి అందరి వైపు చూస్తూ, 5 నిమిషాల్లో అందరూ కాన్ఫరెన్స్ రూమ్లో ఉండండి, నేను మీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని చెప్పి తన క్యాబిన్లోకి ఇందుని తీసుకుని వెళ్ళిపోతాడు. కాన్ఫరెన్స్ రూమ్లో అందరూ అసెంబ్ల్ అయ్యాక సూర్య ఇందుని తీసుకుని లోపలికి వెళ్ళి అందరితో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని నవ్వుతూ విష్ చేసి, చాలా సంతోషంగా ఉంది, ఈ ప్రాజెక్ట్ వల్ల మన కంపెనీ హై పొజిషన్కి వెళ్ళిపోయింది, మన షేర్స్ వాల్యూస్ కూడా పెరిగిపోయాయి, దీనిలో సగం మీ కృషి ఉంటే పావు వంతు నాది ఉంటే మిగిలిన పావు వంతు నా భార్య ఇందు కృషి ఉంది, ఇందునే ఇన్ టైంలో టెండర్ పేపర్ సబ్మిట్ చేసింది, లేకపోయి ఉంటే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదు, మన కంపెనీ నేమ్ వాల్యూ పెరిగేది కాదు అని అంటాడు. ఇందు అయోమయంగా సూర్య దగ్గరికి వచ్చి, సూర్య, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, ఇదంతా నీ కృషి కాదా, నేను జస్ట్ నువ్వు ప్రిపేర్ చేసిన టెండర్ని కొట్టేసి మళ్ళీ తీసుకువచ్చి టెండర్ ఆఫీస్లో సబ్మిట్ చేశాను అని అంటుంది. మన క్యాబిన్లోకి వెళ్ళాక వివరంగా మాట్లాడుకుందాం బుజ్జి, ఇక్కడ సైలెంట్గా ఉండు అని అంటాడు. ఇందు అయోమయంగానే సరే అని తల సైలెంట్ అయితే సూర్య మాటలకి ఎంప్లాయీస్ అందరూ చప్పట్లు కొడుతూ, గ్రేట్ మేడం, టైంకి మీరు సబ్మిట్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే మా కష్టం సార్ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యుండేది అని ఇందుని పొగుడుతూ ఉంటారు. ఇందు నవ్వలేక చిన్న నవ్వు నవ్వితే, ఓకే, ఈ ప్రాజెక్ట్ మీద అసలు అందరూ చాలా కష్టపడాలి, ఇది కానీ సక్సెస్ అయ్యిందంటే మన కంపెనీ నేమ్ అందరినీ మించిపోతుంది, మీకు శాలరీలు కూడా హైక్ చేస్తాను, మీరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను అని అంటాడు. ఎస్ సార్, మేమందరం తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడతాము అని ఏకకంఠంతో చెప్తారు. అలా కొంచెంసేపు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాక, ఓకే, ఇక మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి, ఈ రోజు నుంచి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం, దానికోసం గ్రౌండ్ వర్క్ చేయాలి, రేపటి నుంచి టీమ్స్ అలాట్ చేస్తాను అని అంటాడు. ఎంప్లాయీస్ అందరూ ఓకే అని ఎవరి వర్క్ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతే సూర్య కూడా ఇందుని తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళాడు. ఇందు లోపలికి రాగానే సూర్య వైపు కోపంగా చూస్తూ, ఎందుకు సూర్య, ప్రాజెక్ట్ వచ్చిన క్రెడిట్లో నాకు భాగం ఇచ్చావు, అసలు నేను టెండర్కి సంబంధించిన వర్క్ ఏం చేశానని, పైగా టెండర్ డీటెయిల్స్ డిలీట్ చేసి అనవసరంగా నిన్ను చాలా టెన్షన్ పెట్టాను, మరి ఎందుకు అందరికీ నా గురించి నిజం చెప్పకుండా నన్ను పొగిడేలా చేశావు అని అడుగుతుంది. నువ్వేదో కోపంలో ఉండి అలా చేశావే కానీ కావాలని కాదు కదా బుజ్జి, పైగా చివరి నిమిషంలో నా బాధ చూడలేక టెండర్ సబ్మిట్ చేశావు, అదే నేను చేసిన దానికి వేరే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రాజెక్టుని గురించి నాశనం చేసేవాళ్ళు, నువ్వు అలా చేయకుండా ఏదో ఒక మూల మిగిలిన నా మీద ప్రేమతో ఇదంతా చేశావు కాబట్టి నీకు కూడా ఇందులో భాగస్వామ్యం ఇచ్చాను, పైగా నువ్వు నా భార్యవే, నేను చేసే ఏ పనిలోనైనా సగభాగం నీకు వస్తుంది, అలాగే ఈ ప్రాజెక్ట్ సక్సెస్లో కూడా నీకు కూడా భాగం ఉంది, అందుకే అలా చెప్పాను, అలాగే ఈ రోజు నుంచి నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి వస్తూ ఈ ప్రాజెక్ట్లో నాతో కలిసి వర్క్ చేయాలి, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నీ వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది అని నవ్వుతూ అంటాడు. నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు సూర్య, నాకేమి అంత పర్ఫెక్ట్గా వర్క్ రాదు, జస్ట్ ఒక 9 months ఏమో ఆఫీస్కి వెళ్ళాను అంతే, అంతకు మించి నేను వెళ్ళింది లేదు, నేర్చుకుంది లేదు, కాబట్టి నువ్వు నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా నువ్వే ప్రాజెక్ట్ చేసుకో, కావాలంటే హెల్ప్ చేస్తాను అని సీరియస్గా అంటుంది.
అది నీ ఇష్టం అని చెప్పి అప్పటి నుంచి ప్రాజెక్ట్ వర్క్ మీద పడిపోతారు. సూర్య టీమ్స్ అలాట్ చేస్తూ ఉంటే ఇందు ప్రాజెక్ట్ గురించి డీప్గా అనలైజ్ చేస్తూ ఉంటుంది. హాస్పిటల్లో పల్లవి కూడా వివేక్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా చూసుకుంటూ ఉంటుంది. అదే రోజు ఉదయం ఇందు వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ ముందు రోజు వర్క్ చేయటం లేట్ అవ్వటం, లేట్ నైట్ వచ్చి వివేక్ని ఇబ్బంది పెట్టలేక రాలేకపోయామని చెప్పి అందరూ వివేక్ని పలకరించి వివేక్కి సేవలు చేస్తున్న పల్లవి వైపు వియేడ్గా ఒక లుక్ ఇచ్చి పల్లవి అక్కడ ఎందుకు ఉందో అర్థం కాక కొందరు వివేక్ పిఏ కాబట్టి ఉంది అని, ఇంకొందరు అనుకుంటే ఇంకొందరు సార్తో రిలేషన్ ఉంది, పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి పనులు సార్ చేస్తుంటే పల్లవికి బుద్ధి లేకుండా ఇలా ఎలా చేస్తుంది అని కొందరు అనుకుంటారు. పల్లవి ఆ మాటలేవి పట్టించుకోకుండా అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది. అందరూ మాట్లాడటం అయిపోయి వివేక్ ఆరోగ్యం గురించి తెలుసుకొని వెళ్ళిపోయాక వివేక్ పల్లవి వైపు చూస్తూ, వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే నీకు బాధగా లేదా పల్లవి? నీకు నాకు మధ్య పవిత్రమైన బంధం ఉన్న మన గురించి తెలియక అందరూ ఇల్లీగల్ రిలేషన్ పెట్టి నిన్ను చీట్ చేస్తుంటే ఎందుకు నువ్వు సైలెంట్ అవుతున్నావు అని అడుగుతాడు. పల్లవి చిరునవ్వు నవ్వుతూ, వాళ్ళకి మన రిలేషన్ గురించి తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు సార్. ఎవరైనా అంతే అనుకుంటారు. ఒక పరాయి మగాడికి ఏ అమ్మాయి అయినా ఇలా సేవలు చేస్తూ ఉంటే ఇల్లీగల్ రిలేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, అందుకే ఇలా చేస్తుంది అని అనుకుంటారు. అది అన్నా చెల్లెళ్ళైనా సరే వాళ్ళిద్దరి మధ్య బంధం వాళ్ళకి కనిపించదు. వదిలేయండి, ఇవన్నీ పట్టించుకోకండి అని అంటుంది. నేను అడిగింది అది కాదు. కనీసం వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పటం లేదు. ఎందుకు? నీకు అవకాశం ఉంది కదా, నువ్వు అలాంటి దానివి కాదు అని చెప్పటానికి. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని ఈసారి సీరియస్గా అడుగుతాడు. మీరే అన్నారు కదా సార్, పెళ్ళయ్యాక ఆఫీస్కి వచ్చేటప్పుడు మన రిలేషన్ గురించి ఎవరికి తెలియకూడదు అన్నారు. నేను కూడా మీ అంతట మీరే అందరికీ మన పెళ్లి గురించి చెప్పేంత వరకు సైలెంట్గా ఉంటాను అని చెప్పాను. అందుకే మన రిలేషన్ గురించి నేను ఎవరికీ చెప్పలేదు. కొంచెం బాధగానే ఉంటుంది, కానీ అవన్నీ పట్టుకొని ఊగులాడుతూ ఉంటే జీవితం ముందుకు సాగదు కదా, అందుకే అవన్నీ వదిలేసి ముందుకు సాగటమే అని నవ్వుతూ అంటుంది. మరి అలా అన్నందుకు నా మీద నీకు కోపంగా లేదా అని అడుగుతాడు. పల్లవి హహహ అని నవ్వుతూ, ఎందుకు సార్ కోపం? మీ మనసులో ఏమైనా నేనున్నానా? జస్ట్ ఒక పసుపు తాడి కట్టి భార్య అంటే సరిపోతుందా? ప్రేమతో దగ్గరికి తీసుకొని నా అవసరాలన్నీ మీరే చూసుకుంటూ ప్రేమగా మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఉండాలి. అప్పుడే కదా భార్య అన్న పదానికి పూర్తి అర్థం వచ్చేది. మీరు అలా నన్ను అనుకున్నప్పుడే నేను మీ భార్యని అని నేను కూడా ఫీల్ అవుతాను. అప్పటి వరకు నేనే మీ ఇంట్లో ఒక గెస్ట్ని మాత్రమే. అందుకే కదా ప్రతి నెల జీతం మొత్తం నీకే ఇచ్చేస్తున్నాను అని నవ్వుతూ అంటుంది. ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది పల్లవి? నువ్వు నేను మారాను అని అర్థమవుతున్నప్పుడు నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. నీకంటూ లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి, అవి నెరవేర్చుకోవచ్చు కదా అని అంటాడు. నాకున్న గోల్స్ అన్నిటిలో ముఖ్యమైన గోల్ మీరే సార్. మీ ప్రేమ పొందటమే నాకు అన్నిటికంటే ముఖ్యమైనది. నా జీవితం మొత్తం దానికోసమే వెచ్చిస్తాను. అంతేకాని మీకు దూరంగా వెళ్ళలేను సార్. అది నా అసమర్థత. ఐఎమ్ సారీ ఈ మాటకి వ్యతిరేకిస్తున్నందుకు అని బాధగా అంటుంది. వివేక్ అసహనంగా పల్లవి వైపు చూస్తూ ఉంటే, సరే ఇవన్నీ వదిలేయండి సార్, ఎప్పుడు ఉండేవే కదా అని చెప్పి పేపర్ చదువుకుంటూ ఉంటుంది.
సూర్య ఇందు నైట్ నిద్రపోయేటప్పుడు రూమ్కి వచ్చాక ఇందు బెడ్ మీద పడుకుంటే సూర్య కూడా ఇందు పక్కన పడుకొని ఇందుని తన గుండెల మీద పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకోగానే ఇందు సూర్య నుంచి దూరం జరిగి నిన్నేదో సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పావని వదిలేశాను. డైలీ ఇలాగే పడుకుంటావా ఏంటి? లేలే, నీ ప్లేస్కి వెళ్ళు అని సీరియస్గా అంటుంది. అబ్బా బుజ్జి, ఎందుకే ప్రతిసారి ఇలా సతాయిస్తావు? ప్రశాంతంగా నిద్రపోక ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయావు కదా, ఇప్పుడు నాతో గొడవ అవసరమా చెప్పు? నిద్రపోమా అంటూ మళ్ళీ ఇందు తలని తన గుండెల మీద పెట్టుకుంటాడు. ఇందు నవ్వుకుంటూ సూర్య నుంచి దూరం జరగటానికి ట్రై చేస్తూ, లేదు, నేను నీ దగ్గర పడుకోను, నువ్వు వెళ్ళి కింద పడుకోపో అని అంటుంది. బుజ్జి, నువ్వు సైలెంట్గా పడుకుంటావా లేకపోతే నిన్ను పూర్తిగా నా కౌగిలిలో బంధించి పడుకోబెట్టమంటావా? నేను నీ నుంచి దూరంగా పడుకోను, నీ స్పర్శ నాకు కావాలి అని ఈసారి నిజంగానే సీరియస్గా అంటాడు. ఇందు ఇక సైలెంట్గా వేరే సైడ్ తిరిగి పిల్లో మీద పడుకోగానే సూర్య తనని వెనక నుంచి హగ్ చేసుకొని గుడ్ నైట్ బుజ్జి అని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. ఇందు కూడా సైలెంట్గా నిద్రపోతుంది. అలా సూర్య ఇందు ఉదయాన్నే వచ్చి పల్లవి వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం, ఆఫీస్ వర్క్ చూసుకోవటం అలా గడిచిపోతూ ఉంటే పల్లవి వివేక్ సేవలతో గడిచిపోతూ ఉంటుంది. వారం రోజుల తర్వాత వివేక్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాక ఇంటి దగ్గర కూడా పల్లవినే వివేక్కి సంబంధించిన అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఆఖరికి బాతింగ్తో సహా. వివేక్ ఎంత వద్దని చెప్పినా వినిపించుకోకుండా చేస్తూ ఉంటే 10 రోజుల తర్వాత వివేక్ అసహనంగా పల్లవితో, నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ చూసుకో పల్లవి, నేను లేకుండా నువ్వు లేకుండా ఆఫీస్ ఎవరు చూసుకుంటారు అని అంటాడు. మిమ్మల్ని ఇలా వదిలేసి నేను ఆఫీస్కి వెళ్ళలేను సార్. ఒకవేళ వెళ్ళినా ప్రశాంతంగా వర్క్ చేయలేను. ప్రతి క్షణం నాకు మీరే గుర్తుకు వస్తూ నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాను. అందుకే ముందుగానే ఇందు మేడంకి ఆఫీస్ చూసుకోమని చెప్పాను. ఇందు మేడం, సూర్య అన్నయ్య ఇద్దరూ కలిసి ఆఫీస్ మేనేజ్ చేస్తున్నారు. సో డోంట్ వరీ. మీరు కొంచెం తిరగగలిగినప్పుడు మీరు చెప్పకుండానే నేను ఆఫీస్కి వెళ్తాను. ఇప్పుడు మాత్రం వద్దు అని అంతే సీరియస్గా అంటుంది. వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ, ఏంటి నువ్వు ఆ సూర్యని నా కంపెనీ చూసుకోమని చెప్పావా? ఎంత ధైర్యం నీకు? వాడంటే నాకు అసలు ఇష్టం, నాకు అసలు పడదని తెలుసు కదా, అయినా కూడా వాడికి ఎందుకు నా కంపెనీ అప్పగించావు అని అరుస్తాడు. పల్లవి భయంగా, సార్ మీరు అలా ఎగ్జైట్ అవ్వద్దు సార్, మీకు చెప్పకుండా ఇలా చేయటం తప్పే, కానీ మీరు ఈ పొజిషన్లో ఏమీ చేయలేరని, ఇందు మేడం ఒక్కటి ఆఫీస్ మొత్తం మేనేజ్ చేయలేదని అన్నయ్యని కూడా చూసుకోమని చెప్పాను, కానీ మీకింత కోపం వస్తుందని ఊహించలేదు. ఐఎమ్ సారీ సార్ అని అంటుంది. ముందు సూర్యుని నా కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పు. వాడేమి నా కంపెనీ విషయాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే నేనే వెళ్తాను, లేకపోతే డాడీని పంపిస్తాను. అంతేకాని వేరే ఎవరితోనూ నాకు సంబంధం లేనివి వారు ఈ పనుల్లో తలదూర్చటం నాకు అసలు ఇష్టం లేదు అని సీరియస్గా చెప్పి సూర్యకి ఫోన్ చేయమని చెప్తాడు. పల్లవి భయంగానే సూర్యకి ఫోన్ చేసి, అన్నయ్య, నువ్వు వివేక్ సార్ కంపెనీ చూసుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసేయి అన్నయ్య, మావయ్య చూసుకుంటారంట అని అనగానే సూర్య అనుమానంగా, ఏమైంది పల్లవి, వివేక్ ఏమైనా అన్నాడా అని అడుగుతాడు. లేదు అన్నయ్య, వివేక్ సార్ నిన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా, అటువంటిది ఇప్పుడు నువ్వు కంపెనీ చూసుకుంటున్నావని తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. అందుకే ముందుగానే చెప్తున్నాను, నేను మావయ్యతో మాట్లాడి ఆఫీస్కి పంపిస్తాను. సో డోంట్ వరీ అని అంటుంది. పల్లవి, ఆపు,
మావయ్యకి ఆల్రెడీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయనకి ఇలాంటి స్ట్రెస్లు ఇవ్వటం అంత మంచిది కాదు. నేనేమి పరాయి వాడిని కాదు, ఇందు భర్తని, అంటే ఆ ఇంటికి అల్లుడిని కాబట్టి కంపెనీ నేను చూసుకోగలను. ముందు స్పీకర్ ఆన్ చేయి అని కోపంగా అంటాడు. పల్లవి భయంగానే స్పీకర్ ఆన్ చేయగానే, చూడు వివేక్, నీ పంతాలు పట్టింపులు ఏవైనా ఉంటే నువ్వు పూర్తిగా రికవరీ అయ్యాక చూపించు. అంతేకాని ఇలా బెడ్ మీద కూర్చొని అందరికీ స్ట్రెస్ ఇవ్వాలని చూడకు. పల్లవి నిన్ను వదిలిరాదు, అది నాకు తెలుసు. ఇంటి నుంచి అన్ని విషయాలు మీరందరూ మేనేజ్ చేయగలరు. ఇక మావయ్యకి స్ట్రెస్ ఎక్కువైతే మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు. ఆ విషయం గుర్తుకు లేదా? కనీసం నేను ఇందుని కలిసే కదా ఆఫీస్ హ్యాండిల్ చేస్తుంది. నీకంత కష్టంగా ఉంటే నేను మీ కంపెనీలో వర్క్ చేసే వ్యక్తిని అనుకుని నెలకు జీతం ఇవ్వు, అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని సీరియస్గా అంటాడు. పక్కనే ఉన్న ఇందు కూడా, అవును అన్నయ్య, అనవసరంగా డాడీని ఇబ్బంది పెట్టకు, నేను ఉన్నాను కదా, నేను కంపెనీని చూసుకుంటాలే అని అంటుంది. కానీ ఇందు, ఆ వ్యక్తి నా కంపెనీలో ఉండటం నాకు ఇష్టం లేదురా, కావాలంటే నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయగలను అంటే చెప్పు, లేకపోతే నేను ఎలాగోలా హ్యాండిల్ చేసుకుంటాను అని సీరియస్గా అంటాడు. నువ్వు కూడా ఇప్పుడే అంత స్ట్రెస్ తీసుకోవటం అంత మంచిది కాదు అన్నయ్య. అందుకే సూర్య అన్నట్టు సూర్యని నీ కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ అనుకుని తన తనకి నెల కొంత జీతం ఇవ్వు. అప్పుడైతే నీకు ఇబ్బంది ఉండదు కదా. ఎవరైతే ఏంటి, ఆఫీస్ చూసుకోవాలి కదా అని అంటుంది. వివేక్ కొంచెం సేపు ఆలోచించి, ఓకే ఇందు, అతనిని నా కంపెనీలో ఎంప్లాయీగా మాత్రమే చూస్తాను, అంతకు మించి వేరే రిలేషన్ గురించి ఆలోచించద్దు అని చెప్పు. పొరపాటును కూడా నాతో మాట్లాడొద్దని మరీ మరీ చెప్పు. ఆ మనిషితో మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు పూర్తిగా క్షమించి వాడిని యాక్సెప్ట్ చేసినప్పుడే నేను కూడా వాడిని క్షమిస్తాను. అప్పటి వరకు నేను ఇంతే ఉంటాను అని పంతంగా అంటాడు. సూర్య నవ్వుతూ, ఓకే ఓకే సార్, ఎలాగో నేను మీ కంపెనీలో వర్క్ చేసే వ్యక్తిని కాబట్టి మిమ్మల్ని సార్ అని పిలవచ్చు అనుకుంటా అని అల్లరిగా అడుగుతాడు. వివేక్ ఏమీ మాట్లాడకుండా సీరియస్గా పల్లవి వైపు చూస్తూ ఉంటే, అన్నయ్య నీ చేతులు ఆపు అని భయంగా అంటుంది. ఏమైందిరా, నేను జస్ట్ నార్మల్గానే మాట్లాడుతున్నాను కదా, ఒక ఎంప్లాయీ బాస్తో మాట్లాడినట్టే మాట్లాడమని చెప్పు. నీ మొగుడితో ఆ మాత్రం చేయలేడా? ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తే వాడే చెప్పాలి కదా అని సూర్య సీరియస్గా అంటాడు. ఓకే మిస్టర్ సూర్య, మాట్లాడుతాను, బట్ మన ఇద్దరి మధ్య ఎంప్లాయీ అండ్ బాస్ రిలేషన్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అండ్ నా కంపెనీ జాగ్రత్త, చిన్న అవకతవకలు జరిగిన అస్సలు సహించను అని సీరియస్గా చెప్పి పల్లవి వైపు చూస్తూ ఫోన్ కట్ చేయి అని అంటాడు. పల్లవి ఫోన్ కట్ చేసి భయంగా వివేక్ వైపే చూస్తూ ఉంటుంది. Thank you for listening, and please like, share, comment and subscribe.